ఈరోజు మా ఇంట్లో టవల్ దోశ వేస్తున్నాము. దానికోసం సైడ్ డిష్గా నంచుకునే దానికి అల్లం పచ్చడి చేసుకుంటాం. దానికోసం కావాల్సినవి అల్లము, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, చింతపండు అండ్ కరివేపాకు అండ్ కల్లుప్పు అనమాట. ఇవి మిక్సీలో వేసి బాగా మెదగనిచ్చేలా చేయాలి. ఇంకా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలన్నీ దీంట్లో బాగా వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కొంచెం వాటర్ కూడా పోసుకున్నామంటే మనకి ఒక వాటర్గా వస్తుంది. చూడండి, కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొకసారి మనం గ్రైండ్ చేసామంటే సరిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది అల్లం పచ్చడి. తిరగమాత చేస్తాము. కొంచెం బాండ్లు పెట్టుకొని నూనె పోసుకుంటాం అన్నమాట. కొంచెం ఆవాలు తీసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కాక చిటపట్లు అంటూ ఉంటాయి అన్నమాట. ఆవాలు బాగా సౌండ్ వచ్చేంత వరకు దాన్ని అట్నే ఉండించాలి. ఇందాక తీసుకున్న కరివేపాకు వేస్తాము. అంటే చిటపట్లని ఇప్పుడు మనం తీసుకున్న అల్లం పేస్ట్ మొత్తం వేస్తాం అన్నమాట. కలిపెట్టు చూడమా. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ నిండా ఉప్పుడు బియ్యం, ఒక గ్లాస్ నిండా పచ్చి బియ్యం, అర గ్లాసు పచ్చెనపప్పు, కరవ మినప్పప్పు అన్నీ సమానంగా తీసుకోవాలి. ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం, ఒక గ్లాసు పచ్చి బియ్యము, అర గ్లాసు పచ్చెనపప్పు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొబ్బరి, ఎండుమిర్చి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, తగినంత ఉప్పు, కప్పు కొబ్బరి, 4 ఎండుమిర్చి, ఉప్పు వేస్తే 4 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఇది మెత్తగా మెదగనిచ్చి వేసుకొని మెత్తగా పిండిలాగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఫైన్ చేసుకుంటే దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. కొంచెం కొంచెం తీసుకొని మెత్తగా మొత్తం పిండి ఇదేలాగా మెత్తగా ఫైన్గా రుబ్బుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు, ఒక టీ స్పూన్ ఇంగువ పొడి,
ఇది మొత్తం మిక్స్ చేసుకొని తిరగమాతంతా ఇందులో మిక్స్ చేసుకొని దీన్ని ఇడ్లీ లాగా పెట్టుకోవచ్చు, దోశ లాగా వేసుకోవచ్చు. అంతే, రవ్వ దోశ పిండి రెడీ.